ఏపీ క్రాప్ హాలిడే ప్రకటిస్తామని ఎక్కువ రైతులు హెచ్చరించారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రాష్ట్ర స్థాయి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన ఎక్కువ రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. పెరిగిపోయిన ఫీడ్ ధరలు, తగ్గిపోయిన రొయ్యల ధరలతో తీవ్ర నష్టాలు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. డీలర్లు సిండికేట్ గా మారి రైతులను నట్టేట ముంచేస్తున్నారని ఆరోపించారు. కోస్తా జిల్లాలు నిజంగా ఆంధ్రాలో కూడా ఈస్ట్ వెస్ట్ జిల్లాల నుంచి 40% మనం ఆక్వా రైతులుగా ఉండి విదేశీ మార్గద్రవ్యం రానాకి ఆక్వా రైతులు తోడ్పడుతున్నారు. కాబట్టి ఈ రైతులందరూ కూడా సంక్షోభ టైంలో ప్రభుత్వం కూడా ఆదుకుని మా ఆక్వా రైతులందరికీ కూడా ఏదైతే మన ప్రభుత్వం ముందు మాట ఇచ్చామో ఆక్వా సబ్సిడీ ఇస్తానని చెప్పి నిన్నే మహానాడులో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దానికి త్వరగా జోను ఆక్వా జోను అనే పరిధి లేకుండా ఎవరైతే ఆక్వా సర్టిఫికేట్లు కలిగి ఉన్నారో అందరికీ కూడా ఆక్వా సబ్సిడీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ రొయ్యల ధరలు పెంచడంతో పాటు సీడ్ ధరలు తగ్గించాలని రైతులు డిమాండ్ చేశారు. ప్రతి రైతుకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడంతో పాటు ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీలు పూర్తిగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన యూనిట్కు 1.50 రూపాయల విద్యుత్ రాయితీని వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ఆక్వా రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. అలాగే ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ తేడా లేకుండా రాష్ట్రంలోని అన్ని ఆక్వా రైతులకు సమానంగా సబ్సిడీ వర్తింపజేయాలని కోరారు. ప్రవేశిస్తుందో ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు ఇంటికి 1 కేజీ చేపలు, కేజీ రొయ్యలు కొనుక్కుని మరి ఆరోగ్యంగా ఉండాలంటే దాంట్లో విటమిన్స్ ఉన్నాయి కాబట్టి అవి అందరికీ ఆరోగ్యంగా ఉంటాయి కాబట్టి తప్పకుండా ఆ రకంగా ఆ నక్షత్ర కాచనలు మనం గనక వాటిని తింటే సంవత్సరం పొడికి ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి మరి తప్పకుండా ఆ రకంగా ప్రతి ఒక్కరూ కూడా దీని మీద విస్తృతంగా యువత కానీ అందరూ కూడా సోషల్ మీడియాలో దీన్ని పూర్తిగా తీసుకెళ్లి ఆ రోజు ఏదైతే మరి కార్యక్రమం చేపడుతున్నామో మా రాష్ట్ర స్థాయిలో అన్ని సంఘాలు కూడా పేదలకి ఆ రోజున మేము రొయ్యల కూర, చేపల కూర కూడా ఉచితంగా మా సంఘాల ద్వారా వాళ్ళందరికీ కూడా మేము పెడతామని చెప్పి భోజనం పెడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఏపీ క్రాప్ హాలిడే ప్రకటిస్తామని ఎక్కువ రైతులు హెచ్చరించారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రాష్ట్ర స్థాయి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆక్వా రైతులంతా కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం హెడ్ క్వార్టర్ లో రాష్ట్ర స్థాయి ఆక్వా రైతుల అత్యవసర సమావేశం నిర్వహించారు. క్రాప్ హాలిడే దిశగా రైతులు ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే పెరిగినటువంటి స్పీడ్ ధరలు, తగ్గించినటువంటి రొయ్యల ధరలపై గడిచిన 3 వారాల నుంచి ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి ఆక్వా రైతులు కూడా ప్రస్తుత పరిస్థితులతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీలర్లంతా కూడా సిండికేట్ అయ్యి రైతులను నెట్టేట ముంచుతానన్నారంటూ కూడా ప్రభుత్వం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆక్వా రైతులు క్రాప్ హాలిడే చేస్తేనే ప్రభుత్వాలు దిగి వస్తాయని చెప్పి అన్న ఆలోచనతో అయితే ముందుకెళ్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆక్వా రైతులతో ఎలాంటి చర్చలు జరపలేదు. ఆక్వా సాగు ఉద్యమం ఏదైతే క్రాప్ హాలిడే ఉద్యమం చేపడితేనే ప్రభుత్వాలు దిగొస్తాయని చెప్పి ఆక్వా రైతులు అభిప్రాయపడడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా రొయ్య రేట్లు పెంచి సీడ్ రేట్లు తగ్గించాలని చెప్పి ఆక్వా రైతులు డిమాండ్ అయితే ప్రభుత్వానికి వినిపిస్తున్నారు. ప్రతి రైతుకు నాణ్యమైనటువంటి కరెంటు అందించి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సబ్సిడీ అందేలా ఏర్పాటు చేయాలని చెప్పి రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం ₹1.5కే కరెంటు అందిస్తామని చెప్పి గతంలో అంటే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా జోన్ తో పాటుగానే నాన్ ఆక్వా జోనల్ తేడా లేకుండా అందరికీ సబ్సిడీ అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా రొయ్యల ధరలు తగ్గించడం పట్ల ప్రస్తుతం తీవ్ర భారంగా మారింది. చాలా వరకు కూడా ఫీడ్ ధరలు అంటే పెరగడం, దానికి తోడుగానే అందుబాటులోకి ఫీడ్ దొరకకపోవడంతో రొయ్యలన్నీ కూడా చేపల చెరువు ఆక్వా రైతులంతా కూడా రొయ్య చెరువులు ఆక్వా రైతులంతా కూడా నష్టపోతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇదే క్రమంలో ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. లేని పక్షంలో క్రాప్ హాలిడే దిశగా వెళ్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్న సందర్భంలో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆక్వా రైతులతో చర్చించేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ సందర్భంలో వీరికి ఏమన్నా ప్రభుత్వం న్యాయం చేస్తుందా, లేదంటే ఏదైతే ఆక్వా రైతులు హెచ్చరిక జారీ చేస్తున్నారో క్రాప్ హాలిడే దిశగా అదే పరిస్థితులతో ముందుకు వెళ్తారనేది చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ గణేష్.